ముఖ్యంగా కోర్ బ్రాంచెస్ అండి, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కొంతవరకు ఈసీఈ చేస్తే ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే చాలా ఉన్నాయి. సో లేదు ఆ గవర్నమెంట్ జాబ్స్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు తన ర్యాంక్ ప్రకారం కంప్యూటర్ సైన్స్ రావట్లేదు, ఏఎన్ఎంఎల్ రావట్లేదు, కానీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ వచ్చేసింది. అలాంటప్పుడు నర్వస్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక సిలబస్ను ఒక 15-20% మార్చేసి మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయాలనేది ఆల్రెడీ జేఎన్టీ ఉస్మానియాలో ఉన్నాయి. అయితే మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది అన్నిట్లలో ఆల్ ప్రైవేట్ కాలేజీలో, అఫిలియేటెడ్ కాలేజీలో కూడా పెట్టాలనేది ఇక్కడ నిర్ణయం తీసుకున్నాము. ఈ సంవత్సరం నుంచి ఎక్కడైతే మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ లేదో అక్కడ కూడా ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మైనర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. ఇట్లా ఆయన తనకు నచ్చని బ్రాంచ్ తీసుకున్నప్పటికి కూడా నచ్చిన మైనర్ డిగ్రీ తీసుకోవచ్చు. అది థర్డ్ ఇయర్, 4th ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. సో తనకి ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ మేజర్ డిగ్రీ మైనర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మెకానికల్ మేజర్ డిగ్రీ మైనర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైక్ దట్ ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, అటు నుంచి ఇటు వెళ్ళొచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కూడా ఆఫ్టర్ 4 years ఏమైనా డిమాండ్, ఇంకా 2-3 years తర్వాత డిమాండ్ తగ్గింది అనుకోండి, తను కూడా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మైనర్ డిగ్రీ తీసుకోవచ్చు. మెకానికల్ డిపార్ట్మెంట్లో రోబోటిక్స్ ఉంటుంది, తర్వాత 3D ప్రింటింగ్ ఉంది. సో మెకానికల్ డిపార్ట్మెంట్లో ఏదైతే మైనర్ ఉందో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కూడా మెకానికల్ డిపార్ట్మెంట్స్ మైనర్ డిగ్రీ తీసుకోవచ్చు. కాబట్టి స్కిల్ అనేది మల్టీ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట.